హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఈరోజు వీడియో అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి అన్బాక్సింగ్ వీడియో అన్నమాట. మీషోలో నేను తీసుకున్న మల్టీపర్పస్ స్టాండ్ హోల్డర్ అండి. దీన్ని మనం ఎక్కడైనా సరే యూజ్ చేయొచ్చు. కిచెన్లో, బాత్రూంలో, బెడ్రూమ్లో, స్టడీ టేబుల్ దగ్గర, స్టడీ రూమ్లో ఇలా ఎలా అయినా యూజ్ చేయొచ్చు అనమాట. అందుకే దీన్ని మల్టీపర్పస్ స్టాండ్ హోల్డర్ అన్నారు. దీంట్లో ప్యాక్ ఆఫ్ 2 అన్నమాట అండి ఇది. దీని కాస్ట్ వచ్చేసి 220 రూపీస్ అండి. ఆన్లైన్ పేమెంట్ అయితే 10 to 15 వరకు మనకి డిస్కౌంట్ ఉంటుంది. క్యాష్ ఆన్ డెలివరీ అయితే 220 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. దీన్ని ఓపెన్ చేస్తే ఇలా అయితే ఉంటుందండి. టోటల్గా 6 పార్ట్స్ అయితే వస్తాయి. వీటిని మనం ఫిట్టింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ మెటీరియల్ వచ్చేసి ప్లాస్టిక్ అయితే ఉంటుందండి. ఓన్లీ 1 కంపార్ట్మెంట్ అనమాట. ప్రోడక్ట్ హైట్ వచ్చేసి 5 సెంటీమీటర్స్ ఉంటుంది. లెంత్ కూడా 5 సెంటీమీటర్స్ ఉంటుంది. బ్రెడ్త్ వచ్చేసి 10 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. ప్యాక్ ఆఫ్ 2 కదా. ఈ రెండింటిని కూడా నేను ఎక్కడెక్కడ పేస్ట్ చేశానో ఈ వీడియోలో తప్పకుండా చూపిస్తాను. అలాగే దీని కోడ్ కూడా ఈ వీడియోలో మెన్షన్ చేశాను. వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. దీనికి ఇదిగోండి ఇలా స్టిక్కర్స్ అయితే వస్తాయి. మ్యాజిక్ స్టిక్కర్స్ అన్నమాట ఇవి. దీనికి వచ్చేసి 1 కంపార్ట్మెంట్కి 2 స్టిక్కర్స్ అయితే వస్తాయి. మనం ఎక్కడా కూడా గోడలకు కానీ, బాత్రూంలో టైల్స్ కానీ ఎక్కడా కూడా హోల్స్ పెట్టే పని లేకుండా ఇలా స్టిక్కర్స్ ఇస్తారనమాట. మనం ఈ స్టిక్కర్ మీద ఉన్న కవర్ తీసి దీన్ని అయితే పేస్ట్ చేయొచ్చు. ఇలా మనకి ఒక డాల్ షేప్ అయితే ఇస్తారండి స్టాండ్స్ వచ్చి. వీటిని ఇలా స్టిక్కర్ తీసి గోడకైతే పేస్ట్ చేయొచ్చు. ఇవైతే టైల్స్ మీద ఎక్కడ పేస్ట్ అవ్వవండి. గోడల మీద లేదా మార్బుల్ మీద మాత్రమే పేస్ట్ అవుతాయి. సో వీటికి కింద ఇలా కంపార్ట్మెంట్ లాంటి ఒక ప్లేట్ లాగా ఇస్తారనమాట. దీనికి మనం దీన్ని డాల్ని అయితే ఫిట్ చేయొచ్చు. ఈ ప్లాస్టిక్ అనేది చాలా గట్టిగా ఉంటుందండి. కొన్ని ప్లాస్టిక్స్ అయితే ఇలా వంచగానే వంగిపోతూ ఉంటాయి కదా. ఇదైతే అలా డెలికేట్గా అయితే లేదు, చాలా స్ట్రాంగ్గానే ఉంది. సో మనం కొంచెం వెయిట్ పెట్టినా కూడా ఏమీ బెండ్ అవ్వడం కానీ, పడిపోవడం కానీ, లేదా స్టిక్కర్స్ ఊడిపోవడం కానీ లాంటిది ఏమీ జరగదన్నమాట. ఇలా ఈ స్టిక్కర్స్ని అటాచ్ చేసి ఈ బ్యాక్ సైడ్ ఉన్న స్టిక్కర్స్ తీసి గోడకు అనేది పేస్ట్ చేసుకోవచ్చు. ఇలా విడివిడి పార్ట్స్ ఇస్తారండి. టోటల్ 6 పార్ట్స్ అయితే ఇస్తారనమాట. అంటే పేస్ట్ చేయడానికి స్టిక్కర్స్, మనం ఏదైనా పెట్టుకోవడానికి ఇలా స్టాండ్, అలాగే వీటిని అటాచ్ చేయడానికి ఇలా డాల్ షేప్ స్టాండ్స్ కూడా ఇస్తారనమాట. ఇవనేది మెటీరియల్ చాలా బాగుందండి. కాస్ట్ కూడా లో బడ్జెటే. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే గోడలకి ఒక చోట హోల్స్ చేస్తే దాని చుట్టూ ఉన్న ప్లేస్ మొత్తం కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఇలా స్టిక్కర్ అయితే మనకి ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా చూడటానికి చాలా నీట్గా క్లాసిక్ లుక్తో అయితే ఉంటుందన్నమాట. మన వాల్స్ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. నేనైతే దీన్ని మిర్రర్ దగ్గర ఇలా పేస్ట్ చేశాను అనమాట. దీని మీద ఆయిల్, రోజ్ వాటర్, కామ్స్, అలాగే నేను రెగ్యులర్గా యూజ్ చేసే క్లిప్, అలాంటివి చిన్న చిన్న వస్తువులు అయితే పెడతాను. కిచెన్లో కూడా దీన్ని పేస్ట్ చేశాను. అంటే ఇది ప్యాక్ ఆఫ్ 2 కదా, అందుకని ఒకటి మిర్రర్ దగ్గర, అలాగే ఒకటి కిచెన్లో షింక్ దగ్గర పేస్ట్ చేశాను. ఇక్కడ చూపిస్తున్న వాల్ హుక్ కూడా నేను మీషో నుంచే తీసుకున్నాను. దాని డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. ఇదండి నేను తీసుకున్న ప్యాక్ ఆఫ్ 2 స్టాండ్ హోల్డర్ని కూడా ఇలా 2 ప్లేసెస్లో పేస్ట్ చేశాను అనమాట. మీకు ఎలా అనిపించింది నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దీంట్లోనే ఇంకో అనదర్ టైప్ ఆఫ్ మోడల్ కూడా ఉందండి. అంటే ఇలా డాల్ షేప్ కాకుండా ఎలిఫెంట్ షేప్ అయితే వస్తుంది. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అయితే ఉంటుందన్నమాట. దీనిలో టోటల్గా ఈ 2 టైప్ ఆఫ్ మోడల్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. అంటే డాల్ షేప్, అలాగే ఎలిఫెంట్ షేప్ అన్నమాట. వీటిని ఇలా మనం క్లీన్ చేయడానికి కానీ, లేదా తీసి మళ్ళీ పెట్టడానికి కానీ చాలా ఈజీగా, కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగే ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.